అందరికీ నమస్కారం అండి. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి నాయకుడు అనుకుంటున్నటువంటి నాయకుడు మనం మాట్లాడుకోవాలంటే. అయితే మరి ఆ జూనియర్ ఎన్టీఆర్ ప్రాణ స్నేహితులను కాపాడుకోగలుగుతాడా, కాపాడుకుంటాడా, కాపాడుకోవడానికి రాజకీయ రంగ ప్రవేశం మళ్ళీ చేస్తాడా, కాపాడుకోవడానికి అండగా నిలబడతాడా అనేది ప్రశ్న, చాలా మందిలో ప్రశ్న. మరి ప్రాణ స్నేహితులు ఎవరు? ప్రాణ స్నేహితులను కాపాడుకోవడం ఏంటి? అసలు ఏం జరిగింది ప్రాణ స్నేహితులకి అంటే, వల్లభనేని వంశీ, కొడాలి నాని ఈ వీళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్కి ప్రాణ స్నేహితులు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే వల్లభనేని వంశీకి జూనియర్ ఎన్టీఆర్ వల్లనే సీట్ వచ్చింది టీడీపీలో అని చాలా మంది చెప్పుకుంటారు. అది వాస్తవం కూడా. అంటే గతంలో విజయవాడ ఎంపీ టికెట్ ఫస్ట్ టైం రావడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అని అనుకుంటారు. ఆ తర్వాత 2019, 2014లో కూడా వంశీకి గన్నవరం టికెట్ ఇప్పించడం కూడా జూనియర్ ఎన్టీఆర్ వల్లనే అని చెప్పేసి అది కూడా మాట్లాడుకుంటారు. ఇంకా కొడాలి నానికి ఏది గుడివాడ టికెట్ ఇప్పించడంలో వెనక ఎన్టీఆర్ పాత్ర కూడా ఉందని అది కూడా మాట్లాడుకుంటారు. సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే అబ్బా. ఇంకా ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే, కొడాలి నాని, వల్లభనేని వంశీ అరెస్టు. అంటే లోకేష్ గారి రెడ్ బుక్ లో మొదటి పేరు కొడాలి నాని, అంటే రౌండ్ చుట్టినటువంటి పేరు. సో కొడాలి నానిని అరెస్ట్ చేసినప్పుడు అండగా ఎదురుగా జూనియర్ ఎన్టీఆర్ నిలబెడతాడా? ఇప్పుడు వంశీని ఆల్రెడీ అరెస్ట్ చేసే ఆయన మీద కేసు బుక్ అయింది. సో మరి ఈయన అరెస్ట్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమంత రియాక్ట్ కూడా అవ్వాల. మీరు అంటే సింపుల్ గా ఇందులో ఒక మ్యాటర్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకో ఏమో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డికి కమ్మోళ్ళు అంటే కొంచెం కోపం కొంచెమే ఎక్కువే కోపం. కమ్మ కులానికి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకి అని నాకు ఈ సన్నివేశంలో అనిపించింది. సో ఏంటి ఆ సన్నివేశం అంటే, జగన్మోహన్ రెడ్డి పిఏ, అవినాష్ రెడ్డి పిఏ, వీళ్ళిద్దరికి కంబైన్డ్గా ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరు నేను రెడ్డి ఆయన. సో ఆయన వీళ్ళిద్దరు పర్సనల్ వ్యవహారాలు చూస్తూ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బిమ్ముని ఈయన ఒక కంట కనబెడుతూ దానికి సంబంధించిన వ్యక్తి ఆయన్ని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి ఉద్రేకభరితంగా పోస్టులు పెడుతున్నాడని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని అతన్ని అరెస్ట్ చేయడం జరిగినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆవేదన, ఆయన యొక్క ఆరాటం, ఆయన యొక్క బాధ నాకు ఎంత కనిపించిందంటే, పర్సనల్ గా ట్వీట్ చేయడము, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు స్పందించడము, నా రద్దు చేయడం జరిగింది అప్పుడు ఆ అరెస్ట్కి నిరసనగా. ఆ తర్వాత కాలంలోనే వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. వంశీని అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్క ట్వీట్ అయినా పెట్టారా? పెట్టలేదు. అక్కడక్కడ నాయకులు ఎవరికి ఖాళీ దొరికితే వాళ్ళు వచ్చి గొట్టాల ముందు వచ్చి మాట్లాడి వెళ్ళారే తప్ప ప్రెస్ మీట్ పెట్టడం కానీ స్పందించడం కానీ ఎక్కువగా కనిపించలేదు నాకు. అని మరి ఎందుకు కమ్మ అనే సెన్స్లోనా అని నాకైతే అనిపించింది అబ్బా. నేను జెన్యున్ గా చెప్తాను, నాకైతే అదే అనిపించింది. ఆ తర్వాత ఇక ఓకే, ఈ విషయం పక్కన పెట్టండి, ఇక ఎన్టీఆర్ దగ్గరికి వద్దాం. అయితే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి? ఆ గట్టునుంటాడా, ఈ గట్టునుంటాడా అనే అంశం కూడా ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు కొంతమంది అంటే టీడీపీకి సంబంధించిన ఒక వర్గం, వైసీపీకి సంబంధించిన ఒక వర్గం మధ్య డిస్కషన్స్ ఏం నడుస్తున్నాయి అంటే, జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీకి దూరంగా పెట్టారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటుంది. ఆయన కొద్ది రోజుల్లోనే మా పార్టీకి రాబోతున్నాడు, ఏది వీళ్ళిద్దరిని బేస్ చేసుకొని మా పార్టీకే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ కొంచెం పిల్ల బ్యాచ్లు మాట్లాడుకుంటున్నాయి. ఇక ఈ పిల్ల బ్యాచ్లు ఏం మాట్లాడుకుంటున్నాయి అంటే, ఏదేమైనా అదంతా ఒక ఫ్యామిలీ, అదంతా ఒక చెట్టుకు పూసినటువంటి పువ్వులే, ఒక చెట్టుకు పూసినటువంటి పండ్లే. సో ఇవి వేరే చెట్టు మీదకి వెళ్ళవు, ఆ చెట్టుకే మళ్ళీ పూస్తూ ఉంటాయి, మళ్ళీ కాస్తూ ఉంటాయి అని చెప్పేసి కొన్ని ఫిలాసఫీలు మాట్లాడుతున్నారు లేండి, పక్కన పెట్టండి, మళ్ళీ తర్వాత కాలంలో మాట్లాడుకుందాం.
అయితే మరి వీళ్ళిద్దరికి అండగా నిలబడతాడా నిలబడడా అనేది వేచి చూడాల్సిన విషయమే. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. గతంలో ఎంత కాదన్నా అవునన్నా రాజకీయం అంటే రాజకీయంగానే కొట్లాడాలి, రాజకీయం అంటే రాజకీయంగానే విమర్శించుకోవాలి. నిండు సభలో నందమూరి తారక రామారావు గారి యొక్క ఫ్యామిలీని అవమానించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి వీడియో పొడిగానే ఉంది అని చెప్పేసి అప్పట్లో బాగా ట్రోలింగ్ గురై బాగా విమర్శలకు గురయ్యారు. ఆ తర్వాతి కాలంలోనే ఒక యూనివర్సిటీకి వైఎస్ఆర్ అని చెప్పేసి తీసేసి నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టినందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి నిరసనకి అనుగుణంగా నందమూరి తారక రామారావు గారి పేరును అనుసంధానం చేసి అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పెట్టినటువంటి ట్వీటు కొంచెం న్యూట్రల్గా ఉన్నట్టు అనిపించింది. అప్పుడు కూడా బాగా విమర్శలు ఎదుర్కొన్నారు. సో ఈ విమర్శలకి ఇవన్నీ చూసి మరి అట్లా మాట్లాడుకుంటున్నారా, ఈ పార్టీలోకి వెళ్తాడేమో, వాళ్ళకి సపోర్ట్ చేస్తాడేమో మాట్లాడుకుంటున్నారా అనే విషయం తెలియదు. కానీ ఇదైతే చూడాలి. మరి వాళ్ళిద్దరు కొడాలి నాని అయితే మరి కొద్ది రోజులు అరెస్ట్ చేస్తారు, వంశీ అయితే ఇంక బయటికి రావడం కష్టమని అంటున్నారు. మరి వీళ్ళిద్దరికి అండగా తోడుగా ధైర్యంగా నిలబడడా అనేది పెద్ద డౌట్. ఒకవేళ వాళ్ళు దుక్కు నిలబడ్డారా డౌట్ క్లారిటీ, ఇక మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. జెండా అటు వీసిందే అనుకోవాలి. లేదా అంటే మళ్ళీ ఇది మనం ఆలోచించాల్సిన విషయమే. సో చూద్దాం ఏం జరుగుతుందో. మీతో పాటు మీరు కూడా వేచి చూడాల్సిందే. ఈ విషయం మీద అయితే ఒక క్లారిటీ అయితే లేదు. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.